వెంకటరెడ్డి గారు, ఈరోజు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం రావడం గుడ్ కాదని ఎవరు అనరు, కానీ ఆ కుటుంబ సభ్యులు ఎందుకో తిరస్కరించారు. ప్రధానంగా రెండు అంశాలు ఈరోజు ముద్రగడ గారి ఆఖరి మదిలిలో మనకు కనిపించింది. ఒకటి ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు అనడం, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు పాడేమోయడం. ఏం చెప్తారు? ముందుగా ఈశ్వర్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. పెద్దలు తిలక్ గారు ఆయన చాలా సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి కొన్ని అంశాలని అంతకుముందు ఎవరికి తెలియనటువంటి ముద్రగడ జీవితం ఎలాంటిదని, ఆయన పట్టుదల ఎలాంటిదని దాన్ని గతంలో జరిగినటువంటి విషయాలను ప్రస్తావించారు. సరే, ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి విషయం కూడా మనం ప్రస్తావించాలి. నిజంగా ముద్రగడ గారు కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తన భార్యను ఎంత బాగా చూసుకున్నాడు, ఆయన చనిపోయినా కూడా తన భార్య ఎంత ఘనంగా ఉండాలని భావించాడంటానికి ఒక నిదర్శనం ఆయన చనిపోయినా ఆయన భార్య మాత్రం పుణ్యశీలగానే ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి గొప్పతనం. ఎందుకంటే మన రాష్ట్రంలో కూడా సతీ సాగమనం లాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ స్థాయి దాకా వచ్చాం. ఇప్పుడు ఈయన ఒక కొత్త ట్రెండ్కి నిజంగా శ్రీకారం చుట్టారు. తన భార్య ఆయన చనిపోయినాక ఆయన సమాధిని ఆ ఇంట్లోనే, ఆ పెరట్లోనే అక్కడే ఉండేటట్టుగా, వాళ్ళ భార్యకి ఆయన రోజు అక్కడ చూసుకునేటట్టుగా, భార్య నా భర్త చనిపోయాడు అని అనుకోకుండా పుణ్యవతిగానే ఉండేటట్టుగా ఆలోచన చేసినటువంటి గొప్ప మనసు నిజంగా గ్రేట్. ఈ రోజుల్లో అట్లాంటిది ఎవరో కూడా ఆలోచించరు. అదొక అంశం. రెండోది, మీరు అన్నట్టుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఎంత ఇచ్చారు ఆ కుటుంబానికి, ముద్రగడ గారిని తన తండ్రి సమానులుగా ఎలా చూసుకున్నారు అంటానికి ఈరోజు నిదర్శనం ఏదైతే ముద్రగడ పద్మనాభం గారి పాడెమోయటం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆయన కళ్ళల్లో నిజంగా ఈరోజు ఏడుపు చూసాం. ఎందుకంటే జగన్ గారు నిజంగా ఎంత తీరని లోటు ముద్రగడ గారు లేనిది పార్టీకి కావచ్చు, చాలా ఎమోషనల్గా. సో ఈరోజు మనం చూసినటువంటి సన్నివేశం మనకు ఓ పక్క కనపడింది, ఇది ఇంకో పక్క. మరి ఈ ప్రభుత్వం నిజంగా ముద్రగడ గారిని ఒక 1% అన్న గౌరవించిందా స్టిల్కి ఈ రోజుకి అంటే అది లేదు. ఎందుకు లేదని ఆ మాట నేను అంటున్నానంటే ఖచ్చితంగా ఇక్కడ ప్రస్తావించాలి. కూతురికి హాస్పిటల్లో ఉండేది హైదరాబాద్లో. అవును, హైదరాబాద్లో ఉండే కూతురికి హాస్పిటల్లో అంటే ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళ తండ్రి గారు గుర్తురాల. ఆయన దాదాపు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నాడు. అదే 4 రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇదే కూతురు గారు వెళ్ళి నిజంగా తండ్రి దగ్గరికి వెళ్ళి నిజంగా తండ్రి గారు క్షమించండి అంటే నిజంగా క్షమించేసేవాడేమో. 4 రోజులు ఆయన హాస్పిటల్లో ఉంటే ఒక్కరోజు కూడా ఈ గొప్ప కూతురు వెళ్ళకపోగా ఏదైతే రాజకీయాలు చేసింది అక్కడ కూడా, ఏదైతే జగన్ గారు ఎందుకు రాలేదు, జగన్ గారు ముద్రగడ గారిని ఎందుకు పరామర్శించలేదు హైదరాబాద్ వచ్చని, మీ అందరికీ తెలియనటువంటి విషయం. ముద్రగడ గారి దగ్గరికి పరామర్శ కోసం జగన్ గారు ఆల్రెడీ ఏదైతే ప్రత్యేక హెలికాప్టర్ కూడా ఆల్రెడీ తాడేపల్లి నుంచి గన్నవరానికి బుక్ చేసుకొని ఉన్నారు. ఉన్న తర్వాత ఏం చెప్పారు డాక్టర్లు, ఆల్రెడీ ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, జగన్ గారు వస్తే జగన్ గారితో పాటు వేలాది మంది హాస్పిటల్కి వస్తారు, సో మనం వద్దన్నా కూడా ఆయన రూములో కూడా కనీసం 10-20 మంది నాయకులు వెళ్తారు, ఆల్రెడీ ఇప్పటికే ఆయనకి ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, దయచేసి రావద్దు అని చెప్పారు. సో ఇది జరిగినటువంటి అంశం. సో అయినా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తూనే ఉన్నారు ఎలా ఉంది అని చెప్పి, డైరెక్ట్గా యాజమాన్యంతో మాట్లాడటం. ఇవన్నీ చూస్తే ఈ కూతురు ఎలాంటి విధంగా ప్రవర్తించిందో ఒకసారి గుర్తు చేయాలి. కానీ ఇంత జరిగినప్పుడు తండ్రి శవం దగ్గర కూడా ఆమెను రానియకుండా చేశారు అనేది ఏదో సోషల్ మీడియాలో చాలా గట్టిగా తిరుగుతుంది. ఒక మాట అయితే అదే, ఇప్పుడు చనిపోయినటువంటి వారు ఆఖరి కోరిక తీర్చడం అనేది మన ధర్మమా కాదా? అవును. ఆయన ఒక 3 కోరికలు ఆయన చెప్పాడు. ఏమని? ఒకటి, తన భార్య గారు పుణ్యవతిగానే ఉండాలి, ఆమె మీరు బొట్టు చెరిపేది అలాంటివి ఏం చేయొద్దు అని. రెండోది, ఆయన నన్ను కాల్చడం లాంటివి చేయొద్దు, నన్ను పోడ్చడం లాంటి ఇది చేయాలి అనేది చెప్పినటువంటిది. రెండోది, చిన్న కర్మ పెద్ద కర్మ లాంటివి కూడా వద్దని ఆయన చెప్పింది. రెండోది, తన కూతుర్ని, అది కూడా ఈయన ఎప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు తీసుకున్న డెసిషన్ అంటున్నారు. ఎందుకు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఇంత నీచ రాజకీయాలు చేస్తూ ఉంటే ఏదైతే ఇలాంటి కూతుర్ని మనం ఇంకా వద్దు అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్. ఇదేదో పార్టీయో లేదంటే మొత్తం కుటుంబం ఆయన డెసిషన్, ఆయన కుటుంబం పాటించాలి కదా. ఆయన ఆఖరి కోరిక తీర్చాల్సిన ధర్మం ఆ కుటుంబం మీద ఉంటుంది కదా. ఇప్పుడు అసలు ఆ కాంపౌండ్ లోకి వద్దన్నారా తన కూతుర్ని? వాళ్ళ భార్య కదా మొట్టమొదటి. అసలు కాంపౌండ్ లోకి వద్దంటే పోలీసులు కాంపౌండ్ లో తీసుకొని వచ్చారు. నా ఇంటిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు ఆ కూతురు అని చెప్పి ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ అది. రైట్. ఒకసారి ముద్రగడ గారు తన కుమార్తె గురించి ఏం మాట్లాడారు అనేది ఒకసారి ప్లే చేస్తాను, ప్లీజ్. ఆ బయట ప్లే చేయండి సార్. వెంకటరెడ్డి గారు, ఎవరైనా తల్లికి క్యాన్సర్ వస్తే వాళ్ళు హైదరాబాద్లో వీళ్ళు చూపించుకోవడానికి వస్తే ఇంటి బయట నిలబడి గెంటేస్తే ఎంతకంటే అవమానం ఏముంది సార్? మరి ఆయన ఈరోజు తీసుకున్న డెసిషన్ కరెక్టే కదా.
రెండు నిజంగా ఇట్లాంటి కూతుర్లు వద్దు సార్. ఎందుకంటే మాకు కూడా కూతురు ఉంది. నిజంగా భవిష్యత్తులో చూస్తే నర్రెడ్డి సునీత డిస్కషన్ చేయాలి ఇక్కడ. ఆమె ఎందుకు వచ్చింది? ఎందుకంటే తన తండ్రి బతికున్నప్పుడు 4 సంవత్సరాలు తన తండ్రి మొహం చూసేది కాదు, మాట్లాడేది కాదు. తన తండ్రిని కిరాతంగా చంపాడని చెప్పి దస్తగిరి డైరెక్ట్గా ఓపెన్గా బయటకు వస్తే, బయట సెటిల్మెంట్లు చేస్తా దర్జాగా తిరుగుతుంటే దస్తగిరికి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఈమె తరపున లాయర్ సిద్ధార్థ లోద్రా, చంద్రబాబు తరపున సిద్ధార్థ లోద్రా, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు ప్రభుత్వం తరపున సిద్ధార్థ లోద్రా. ఈ మతలబ్ ఏంది? మరి గొప్ప కూతురు కదా, సేమ్ ఇప్పుడు ఏం కూడా గొప్ప కూతురు. ఇక్కడ ఇంకోటి కూడా ఒకటి మనకు గుర్తొస్తుంది. రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిసి చెప్పులేసి సీఎం కుర్చీ లాక్కున్నాక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లానే వెళ్ళాడు రామారావు గారి ఇంటి దగ్గర నాటకాలు వేయడానికి. ఏది వేసిన కుర్చీ చెప్పులు మర్చిపోయాడు, లాక్కున్న కుర్చీని మర్చిపోయాడు. ఈయన కుర్చీ ఎక్కగానే రామారావు గారి దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి నాటకాలు వేశాడు. ఇలా ముద్రగడ క్రాంతి అలియాస్ బార్లపూడి క్రాంతి గారు వేసినటువంటి డ్రామాలు ఆడారు. మరి నీ తండ్రి హాస్పిటల్లో ఉంటే ఎందుకు వచ్చి ఒకరోజు కూడా చూడలేదమ్మా? ఏం గొప్ప కూతుర్లు ఈ రోజు వచ్చింది. ఈ రోజు టీవీలో తన తండ్రి అంత్యక్రియలు చూసి ఏడుస్తుంది అని చెప్పి వార్తలు వచ్చినాయి. మరి బతుకున్నప్పుడు కనీసం కాదండి, క్యాన్సర్ వస్తే వదిలేస్తారా? మా ఇంటికి లోపలికి అడుగు పెట్టద్దు అంటారా? ఎవరు కూతురు అని అల్లుడు? ఎంతకంటే దుర్మార్గం ఇంకేమన్నా ఉంటుందా? కానీ జనసేన నాయకులందరితో కూర్చొని ఆఖరికి ఆమె కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూసారు కదా. జనసేన నాయకులతో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటే ఇది వద్దులేండి. ఇప్పుడు మనం దాని గురించి నేను ఎక్కువ బాధ ఉంటుందని చెప్పడానికి చెప్పాను.